ఉప ఎన్నిక గెలవాలే, పట్నంలో ఇంకో సీటు ఖాతాలు వేసుకోవాలని కాంగ్రెస్. సిట్టింగ్ సీటు కొట్టుకురావాలే, హైదరాబాద్లో జోరు చూపించి ఊర్లలో పతార పెంచుకోవాలని కారు. అసెంబ్లీలో మా బలానికి ఇంకో తోడు కావాలని బీజేపీ. ఇట్లా ఎవ్వల లెక్కలు వాళ్ళకున్నాయబ్బా. కానీ ఓటర్ల లెక్క ఓటర్లకు కూడా ఉంది. కాకుంటే బయటికి చెప్పరు. ఎవ్వలని గెలిపియాలనో వాళ్ళనే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేని చేసుకుంటారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సీటు కొట్లాటకు ఆఖరికి మిగిలింది 58 మంది. అమ్మో, ఈ పోటీలకు గెలుచుడు మాతోటి ఏమవుతుంది అని ఇవాళనే 23 మంది నామినేషన్లు వాపస్ తీసుకున్నారు. మళ్ళా ముందే 130 మంది చెల్లాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ క్యాండిడేట్లకు పార్టీలకు గుర్తులు వస్తాయి. కడమలకు సొంతంగా నిలబడ్డట్టు తీరు గుర్తులు వస్తాయి. ఒక మిషన్ మీద 16 పేర్లు ఉంటాయి కాబట్టి 4 ఈవీఎంలు పెట్టవలసి వస్తుంది ప్రతి సెంట్రల్ రా. బ్యాలెట్ యూనిట్ లో ఈసారి కలర్ ఫోటో ఉంటుంది. క్యాండిడేట్ ఇది విజిబుల్ గా తెలియాలని చెప్పి, బికాస్ క్యాండిడేట్స్ ఇంతమంది ఉన్నారు, దాని పరం 4 బ్యాలెట్ యూనిట్స్ పడతాం. దాంతో పాటు ఒక వీవీప్యాట్. ఇక ప్రచారానికి పోతే నవీన్ యాదవ్ సార్ను బంపర్ మెజార్టీ తోటి అసెంబ్లీకి దొరకపోవాలని మంత్రులంతా గల్లీ తిరుగుతున్నారు. పెట్టిన పథకాలు, నడుస్తున్న పనులు చెప్పి ఆ సీట్ను గెలిపిస్తే జరిగే ఫాయిదా ఏందో వివరంగా చెప్తున్నారు ఓటర్లకు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ముస్లింల హక్కులు కల్పిస్తారని చెప్పి వారి ఎలక్షన్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని, నవీన్ యాదవ్ని ఓటేసి గెలిపిస్తున్నారు. ఇక మాగంటి సునీత మేడం కూడా మంచిగానే తిరుగుతుంది. కాంగ్రెస్ ఏలువాడి మంచిగా లేదు, మా పార్టీనే గెలిపియాలని కోరుతున్నారు. ఎట్లా ప్రచారం చేయాలనో కేసీఆర్ సార్ సలహాలు ఇచ్చి తోలినట్ట గులాబీ లీడర్లకు. అవసరమైతే అధ్యక్షుల వారు కూడా ప్రచారానికి వస్తాడని గులాబీ భవన్ లో గుసగుసాలు. బీజేపీ దీపక్ రెడ్డి సార్ కూడా బస్తీ పాట పట్టిండు ఓట్ల కోసము. మున్ పొడగొట్టిరు, జర ఇప్పుడన్నా అసెంబ్లీకి పంపురని ఒక్క తీవ్ర బతిమిలాడుతున్నాడు. నడిమిట్ల పెద్ద లీడర్లు కూడా వస్తున్నారు ప్రచారానికి. ఎవరో గొప్పతనమాలు చెప్పుకుంటున్నారు కానీ అసలు జూబ్లీహిల్స్ ఓటర్స్ ఏమనుకుంటున్నారో రేపటి నుండి వాళ్ళతోటే మాట్లాడి చూపిస్తాను తీయండి.